18 చేతులు ఉంటాయి, 18 ఆయుధాలు ఉంటాయి. అందరూ భయపడతారు దుర్గమ్మ అంటే. సరస్వతి చేతిలో ఏముంటాయి? ఆయుధాలు ఉండవు, కత్తులు కట్టాలు ఏమీ ఉండవు. ఏముంటుంది? జపమాల, పుస్తకము, వీణ, అభయహస్తం. సరస్వతి ఎవరు అంటే శాంతికి ప్రతీక, అహింసకు ప్రతీక. ఇంకా సరస్వతి అంటే విద్య. ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. విద్య లేని ఇంట్లో గొడవలే, రామరావణ యుద్ధం జరుగుతుంది. భర్త విద్యావంతుడు, భార్యకు విద్య లేదు, గొడవలు వస్తాయని చెప్పండి. ఇంకా భార్యాభర్తలు ఇద్దరు చదువుకున్నారు, పిల్లలకు చదువు రావట్లేదు, మొద్దులు, ఏమవుతుంది? వాళ్ళకు వీళ్ళకు గొడవలు వస్తాయి. కాబట్టి సరస్వతి సర్వశుక్ల సరస్వతి అని చెప్పారు. సరస్వతి మొత్తం తెల్లగా ఉంటుందట, శుభ్రం, పరిశుభ్రం. తెల్లటి చీర కట్టుకొని ఉంటుంది, తెల్లటి హంస మీద కూర్చుంటుంది, తెల్లటి కమలం చేతిలో ఉంటుంది, తెల్లటి ముత్యాల దండ ఉంటుంది. చూడండి మీరు, సరస్వతి. అందుకే సరస్వతి విద్య రావడం అనేది తపస్సు అని చెప్పారు. విద్య అంటే కేవలము వేద విద్యనే గుర్తుపెట్టుకోండి. ఏదో పొట్ట కోసం, పొట్టకూటికి మనం చదువుతున్నాం, టెక్నాలజీ, సైన్స్, అవి పొట్ట నింపుకోవడానికి తప్ప మనము స్వర్గ మోక్షాలు సాధించడానికి పనికిరావు. కాబట్టి ఈరోజు మరి సరస్వతి పుట్టినరోజు. బాసరకు వెళ్ళకపోయినా ఇక్కడ మనకు సరస్వతి దేవి ఇక్కడే ఉంది, ఇదే బాసర, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ యజ్ఞమవుతుందో, ఎక్కడ వేదం చదువుతారో అదే బాసర. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, సరస్వతి గుడి, వర్గల ఏదో అంటారు, వర్గల చూడలేదు, వర్గలు చూడలేదు, కానీ బాసర వెళ్ళాం. కాబట్టి ఇక్కడ మన సరస్వతి సన్నిధానంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. తర్వాత ఈరోజు మరి ప్రత్యేకంగా మన రాము, అలాగే అమ్మాయి ప్రియ, శ్రీప్రియ దంపతుల పెళ్లి రోజు. ఈరోజు వివాహ దినం అంటాం, 20వ పెళ్లి రోజు, మరి మ్యారేజ్ డే అంటారు. కనుక ఈ సందర్భంగా దేవతల అనుగ్రహం కోసం కొన్ని విశేష ఆహుతులు ఇద్దాము. తర్వాత మనము వైదిక యజ్ఞ మంత్రాహుతులు సమర్పిస్తాము. ఓం బ్రహ్మ